హాయ్ అండి, అందరికి నమస్కారం. నేను మీ వేణుగోపాల్ రెడ్డి ఫ్రమ్ జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, జోష్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ లాంగ్వేజెస్, జోష్ అబ్రాడ్ కన్సల్టెన్సీ సంయుక్తంగా బెంగుళూరు యూనివర్సిటీస్ యొక్క సిరీస్ చేస్తూ ఉన్నాం. ఈరోజు ఇది ఒక అద్భుతమైన యూనివర్సిటీ అండి. చాలా బాగుంది. అట్రియా యూనివర్సిటీ యొక్క కాన్సెప్ట్ బాగుంది. వీళ్ళ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సెస్, వీళ్ళ యొక్క రీసెర్చ్ ఓరియంటేషను, ఇది ఫిలాంథ్రపిక్ యూనివర్సిటీ. అంటే మనం అశోక యూనివర్సిటీ గురించి చెప్తాము, అదేవిధంగా ప్లక్ష యూనివర్సిటీ గురించి చెప్తాము. ఈ మోడల్ అన్నట్టు ఫ్లేమ్ యూనివర్సిటీ గురించి, లిబరల్ ఆర్ట్ యూనివర్సిటీ, కాకపోతే దీంట్లో ఇంజనీరింగ్ సెక్షన్ కూడా ఉంది ప్లక్ష టైప్లో. సేమ్ అదే మోడల్ అనుకోండి, రీసెర్చ్ ఓరియంటేషన్ కంప్లీట్గా. సో అట్రియా యూనివర్సిటీ క్యాంపస్, ఫస్ట్ మెయిన్ రోడ్, ఏజిఎస్ కాలనీ, ఆనంద్ నగర్, హెబ్బాల్. హెబ్బాల్ కూడా తెలుగు వాళ్ళు ఎక్కువగా ఉండేటువంటి ఏరియా అండి. 2018లో యూనివర్సిటీ ఎస్టాబ్లిష్ అయింది. మొత్తం 17.5 ఎకరాలు ఉందండి. కంప్యూటర్ సైన్స్ 7 lakhs per annum అండి. డేటా సైన్స్, ఏఎంఎల్, ఐఓటీ అండ్ రోబోటిక్స్ చాలా మంచి బ్రాంచ్ అండి. చాలా మందికి తెలియదు. సిఎస్సి, ఏఎంఎల్ కన్నా ఐఓటీ, రోబోటిక్స్ ఎక్సలెంట్గా ఉంటుంది. ఇటువంటి యూనివర్సిటీలో చేసి చదువుకున్నట్లయితే మీకు వాల్యూ ఎడిషన్. సిబిఐటీలో పోయి మేము 25 లక్షలు డొనేషన్ కడతాము, విఎన్ఆర్ పోయి 20 లక్షలు డొనేషన్ కడతాము, ఇదంతా ఉద్దర పంచాయతీ, వేస్ట్. ఆ పని చేయొద్దు. సో ఇది ఎక్సలెంట్ బ్రాంచ్. ఐఓటీ, రోబోటిక్స్ నెక్స్ట్ 30-40 years ఇది రాక్ చేస్తుంది మార్కెట్, నేను చెప్తున్నా. తర్వాత కంప్యూటర్ విజన్ ఈజ్ ఆల్సో ఏ వెరీ గుడ్ థింగ్. సైబర్ సెక్యూరిటీ, క్లౌడ్ కంప్యూటింగ్. అందరూ ఏఎంఎల్ మీద పడొద్దు. సబ్జెక్ట్ నుండి జర డీవియేట్ అయ్యి మీ పర్సెంటేజ్ బాగా 95%, 99% ఉంటే మీరు ఏఎంఎల్కి వెళ్ళండి తప్ప, అదర్వైజ్ డీవియేట్ అవ్వండి. ఈ బ్రాంచెస్ చాలా మంచి బ్రాంచెస్ ఉన్నాయి. యూఐ, యూఎక్స్ అండ్ వెబ్ డిజైన్ ఈజ్ ఆల్సో ఏ వెరీ గుడ్ బ్రాంచ్. బట్ వీటన్నిటిలో కూడా వీళ్ళ దగ్గర ఐఓటీ, రోబోటిక్స్ అనేది చాలా మంచి బ్రాంచ్ అండి. తర్వాత వీళ్ళ దగ్గర లైఫ్ సైన్సెస్ ఉన్నాయి, బయోటెక్నాలజీ, బయో ఇన్ఫర్మేటిక్స్, సస్టైనబిలిటీ, జీన్ ఆల్టరేషన్, సెల్ అండ్ క్యాన్సర్ బయాలజీ, బయోకెమిస్ట్రీ అండ్ మాలిక్యులర్ బయాలజీ, మైక్రోస్కోపీ అండ్ ఇమేజింగ్లో కూడా వీళ్ళ దగ్గర కోర్సెస్ ఉన్నాయి. ఇవన్నీ కాదు కానీ ఎనర్జీ సైన్సెస్ అనేది వీళ్ళ దగ్గర ఉందండి. ఇది భారతదేశంలో ఇంకెక్కడ లేదు. చూడండి ఒకసారి కోర్సులు నేను చెప్తా. రెన్యూవబుల్ ఎనర్జీ సిస్టమ్స్ అంటే సోలార్కి రిలేటెడ్గా 4 years డిగ్రీ బీటెక్. ఎనర్జీ డేటా అనలిటిక్స్, ఇది ఎక్కడ వినరు మీరు భారతదేశంలో. నేనైతే ఇదే ఫస్ట్ టైం వింటాం. ఎనర్జీ డేటా అనలిటిక్స్, గ్రీన్ క్రెడిట్ మెకానిజమ్స్, ఎనర్జీ పాలసీ అండ్ బిజినెస్. పర్టికులర్గా వీళ్ళు రెన్యూవబుల్ ఎనర్జీస్లో బ్యాటరీస్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉంటుంది కదా, ఈవీస్, వీటిల్లో చాలా సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అయితే దండిగా పెట్టి రీసెర్చ్ బాగా చేపిస్తున్నారు. ఎనర్జీ పాలసీ అండ్ బిజినెస్, ఎనర్జీ ఆడిట్ రెగ్యులేషన్స్, ఎనర్జీ సిస్టమ్ డిజైన్, ఎనర్జీ స్టోరేజ్ టెక్నాలజీ. దిస్ ఈజ్ గోయింగ్ టు రాక్. రెన్యూవబుల్ ఎనర్జీ కూడా అయిపోయింది, అంత ఇంపార్టెంట్ ఏం కాదు, కానీ ఎనర్జీ స్టోరేజ్ టెక్నాలజీ మీద మీరు బీటెక్ చేసినట్లయితే మీ లైఫ్ అనేది టర్నింగ్ పాయింట్. క్యాంపస్లోనే 25 లక్షలు, 30 లక్షలు, 50 లక్షలు, కోటి చని తీసుకుంటాడు మీ దగ్గర దమ్ముంటే. బాగుంది. ఈ మొబిలిటీ ఇది ఆల్సో ఇది కూడా 7 lakhs per annum ఉంది. చూడండి కోర్సు రేట్. ఫ్యూచరిస్టిక్ వెహికల్ టెక్నాలజీ అంటే రాబోయే తరానికి వెహికల్స్ ఏం తయారు చేయాలి, ఈ మొబిలిటీ, ఎలక్ట్రిక్ మొబిలిటీ, మెటీరియల్ సైన్స్, ఈవీ ఆర్కిటెక్చర్, ఎలక్ట్రిక్ వెహికల్ యొక్క ఆర్కిటెక్చర్ ఎలా ఉంటుంది, ఎలక్ట్రిక్ మొబిలిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఎలక్ట్రిక్ మొబిలిటీ చేసేటప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవసరం అవుతాయి మనకి, ఛార్జింగ్ పాయింట్స్ దగ్గర నుంచి ఇవన్నీ కూడా అవసరం అవుతాయి. అదంతా ఎట్లా డెవలప్ చేయాలి, బ్యాటరీ మేనేజ్మెంట్ సిస్టమ్స్, బ్యాటరీ టెక్నాలజీస్, ఈ మొబిలిటీ రెగ్యులేటరీ ఫ్రేమ్వర్క్. ఈ మొబిలిటీ కాన్సెప్ట్ మీద రీసెర్చ్ చేయండి. నేను చెప్తున్నా, ఎవరైతే సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అయ్యి ఇక్కడ అందరూ ఎంతసేపటికి ఏదేదో కోర్సులు చేరి డమ్మి కట్టి డొనేషన్లు కట్టి పాడైపోవద్దు. అసలే ఇప్పుడు ఇటువంటి మన సమాజానికి అవసరమైనటువంటి కోర్సెస్ కదా పెట్టాలి. ఐఐటి వాళ్ళు చేయాల్సినటువంటి పని ఇది ఒక ప్రైవేట్ యూనివర్సిటీ వాళ్ళు చేస్తున్నారు. ఇక్కడన్నా ఒక ఐఐటీలు అని చెప్పారు, ఎంతసేపటికి సిఎస్ఏఎంఎల్, సిఎస్ఏఎంఎల్ మన నెత్తిని రొత్తున్నారు తప్ప, ఇవి కదా ఉండాల్సినటువంటి టెక్నాలజీస్. ఇన్ని ఐఐటీస్, ఎన్ఐటీస్, ఇంత పెద్ద గవర్నమెంట్ ఉంటే మరి దీని మీద ఎందుకు కోర్సులు పెట్టరు? చూడండి, నాకు గమ్మత్ అనిపించింది అనమాట వాళ్ళ యొక్క ఇంటెలిజెన్స్ చూసి. ఈ మొబిలిటీ రెగ్యులేటరీ ఫ్రేమ్వర్క్, ఈ మొబిలిటీ చేసేటప్పుడు దీనికి సంబంధించినటువంటి రెగ్యులేషన్స్ అనగానే ఏముండాలి, బ్యాటరీ టెక్నాలజీస్ ఏంది, బ్యాటరీ మేనేజ్మెంట్ సిస్టమ్స్ ఏంది. ఇది చాలా డిమాండ్ ఉన్నటువంటి కోర్సు, చాలా డిమాండ్ ఉన్నటువంటి కోర్సు. నేను పర్సనల్గా వచ్చినప్పుడు నాకు ఎవరైతే పెయిడ్ కస్టమర్స్ ఉంటారో వాళ్ళకి దీనికి సంబంధించినటువంటి ఎలాబొరేటెడ్ ఇన్ఫర్మేషన్ నేను ఏదైతే చూశానో, తెలుసుకున్నానో, ఇవన్నీ కూడా మీకు చెప్తా. సిఎస్సి వద్దని చెప్పగానే అందరూ పోయి ఏఎంఎల్ మీద పడొద్దండి. జర ఉంది మార్కెట్లో, రకరకాల పరిస్థితులు ఉన్నాయి, రకరకాల విషయాలు ఉన్నాయి. మీరు అర్థం చేసుకొని
డిఫరెంట్‌గా థింక్ చేయండి. పేపర్ వర్క్ చేయండి. కూర్చోండి. అర్థం చేసుకోండి. టెక్నాలజికల్‌గా సిలబస్ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఫ్యూచర్ టెక్నాలజీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో అట్రియా కన్నా కిందనే ఆర్‌వీఐ యూనివర్సిటీ గాని, ఇంకా బెంగుళూరులో ఏ యూనివర్సిటీ ఈవెన్ తెలంగాణతో పోల్చుకున్నా వీళ్ళ దగ్గర ఉన్నటువంటి లేటెస్ట్ టెక్నాలజీ మీద వీళ్ళు చేసినటువంటి ఇన్నోవేషన్ గాని, వీళ్ళు పెట్టినటువంటి సిలబస్ గాని, ఇప్పటివరకు అమృతాన్ని చూసి నేను కొంత బాగా చేసిండని అనుకునేది. ఆర్‌వీఐ యూనివర్సిటీ ఇందాక చెప్పాను కదా! ఐబీఎం ప్రోగ్రామ్స్ వాటిలో ఐటీ పరంగా బానే ఉంది. నాన్ ఐటీ రిలేటెడ్‌గా వీళ్ళు ఎక్సలెంట్ అంటే డైవర్సిఫైడ్ టెక్నాలజీస్ మీద వీళ్ళు వర్క్ చేస్తున్నారు. అందుకనే ఫీజు కూడా ఎక్కువుందండి. ఎప్పుడైతే మనం రీసెర్చ్ ఓరియంటేషన్‌లోకి వెళ్తామో మనకు ఖర్చు ఎక్కువవుతది. అందువల్ల ఫీజు ఎక్కువుంది. 7 నాళ్ళు 28 లక్షలండి. 28 లక్షలు ఇప్పుడు గోకరాజులో పోయి 15 + 6 22 ఇంట్రెస్ట్‌తో కలుపుకుంటే ఇది కూడా 30 లక్షలు అవుతుంది మనకి. గోకరాజులోకి పోయేసి సీఎస్‌సి చేయటం కన్నా అట్రియాలోకి పోయి ఈ మొబిలిటీ చేసుకోవడం మేలు. నేను చెప్తున్నాను కదా! ఇప్పుడు యూనివర్సిటీలోకి పోయి యూనివర్సిటీ ఎక్స్‌ట్రీమ్‌లీ గుడ్ కాలేజ్ దాన్ని వదిలేద్దాం. ఇప్పుడు రేవా లాంటి కాలేజెస్ అనుకోండి. లేకపోతే 5 లక్షలు చార్జ్ చేస్తున్నటువంటి చాలా యూనివర్సిటీస్ ఉదాహరణకి ఇప్పుడు వాడెవడు ఇది మన స్కేలారు వీడి పేరు ఏం పేరు ఏదో కొత్త వాళ్ళొచ్చి వాళ్ళకి అసలు పర్మిషన్స్ లేవు, ఏం లేవు ఏదేదో చేసేస్తున్నారు. కానీ వీళ్ళ దగ్గర యూనివర్సిటీ బ్రాండ్ ఉంది. వీళ్ళకి ఆల్రెడీ అట్రియా అనేది అంతకుముందు కాలేజ్ కూడా ఉండింది. కాలేజ్ రన్ చేస్తూ వాళ్ళు యూనివర్సిటీగా డైవర్ట్ అయ్యారు. ఒక్కటే ఒక చిన్న ప్రాబ్లమ్ ఈ యూనివర్సిటీలో కనిపించింది. నేను అది కూడా డిస్క్లోజ్ చేసేస్తున్నా. హాస్టల్ అనేది కొంచెం దూరంలో ఉంది. క్యాంపస్ లోపల హాస్టల్ లేదండి. ఇదొక్కటి వదిలిపెడితే వీడు క్రాకు. తోపు. అంతే. థాంక్ యూ.